హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, 300 మంది యోధులు, 300 నైట్స్. ఇది అంతర్జాతీయ సినిమా. 2010కి ముందే రిలీజ్ అయింది. ఎందుకంటే దాని మీద రివ్యూని, దాని అనువర్తనని, మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధానికి ఇది తెర రూపం అనే వివరణని నేను 2010లో ఇచ్చాను. ఆ వీడియో, ఆ టెక్స్ట్ పోస్ట్ని మీతో వీడియోగా పంచుకుంటున్నాను. యాజ్ ఇట్ ఈజ్గా చదువుతూ ఉన్నాను. మధ్య మధ్యలో ఈ 15 ఏళ్లలో జరిగిన పరిణామాలని ఏదైనా రిఫర్ చేయవలసి వస్తే రిఫర్ చేస్తూ మీతో ఈ వీడియోలో ఈ పోస్ట్ని పంచుకుంటున్నాను. ఇంతకు ముందటి పోస్ట్లో నేను స్పార్టన్లు జెక్సిస్ అపార సేనని 300 మంది యోధులతో ఎదుర్కొనేటప్పుడు వాళ్ళ ధైర్యం కానీ, వాళ్ళు ఆ ఎదుటి సైన్యుల్ని వెనక్కి తోస్తున్నప్పుడు వాళ్ళ కాళ్ళ కింద పొరలు పొరలుగా రేగినటువంటి ఇసుక సియాచిన్లో సైనికుల పహరా కింద, కాళ్ళ కింద చెప్పాలంటే చాలా భావావేశంగా ఉందండి. ఒకసారి ఆ మంచులో తట్టుకోలేమని అప్పుడు సరిహద్దులు మూసేసుకుంటారు. సైనికులు వెనక్కి వచ్చేస్తే అప్పుడు దాడి చేసింది, అప్పుడు దురాక్రమణ చేసింది పాకిస్తాన్. అప్పటికి దానికి అంత బలుపు ఉండేది. ఈ మధ్య కదా కారిపోయింది, బాగా నిమ్మ పండులోంచి రసం గారిపోయినట్టు డొల్లబారింది. అప్పుడైతే కొవ్వు చాలానే ఉండింది. కాబట్టి నా అమ్మఒడి బ్లాగ్లో బిగినింగ్లో ఇస్లామాబాద్కి ఇంత బలమా, ఈ అమ్మకి ఎంత దయో అంటూ ఇస్లామాబాద్ ఐఎస్ఐని ఉద్దేశించి, ఈ అమ్మ అంటే యాంటోనియో మైనో ది బార్ గర్ల్ సోనియాని ఉద్దేశించి పోస్టులు పెట్టాను. అమ్మఒడి బ్లాగ్లో బిగినింగ్ పోస్టుల్లో అది ఉంటుంది. కాబట్టి ఈ 300 యోధులు పోస్టుని కొనసాగిస్తున్నానండి. అలాంటి సన్నివేశాల్లోనే కాదు, ఆ దృశ్యీకరణ ఎంత గొప్పగా ఆ సినిమా ఉంటుందంటే, జెక్సిస్ సేనల గురించి వారికి దాహం వేస్తున్నట్లుంది అంటాడు స్పార్టా యోధుడు. అయితే వాళ్ళకి సహాయం చేద్దాం అంటాడు లియోనైడస్. లియో అంటే సింహం అండి. పివి నరసింహారావు గారు ప్రారంభించిన మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. అందుకే ఈ నాయకుడికి లియోనైడస్. సరే, కొనసాగిస్తున్నాను. స్పార్టన్ యోధులు వాళ్ళని మృత్యులోయలోకి తోసేస్తారు. మరోసారి లియోనైడస్ శత్రు సైనికుడిని చూపుతూ దళపతితో, వాడు కొన ఊపిరితో ఊగుతున్నాడు అంటే దళపతి వాడిని బరిసెతో గుచ్చి ఇక ఊగడు. అంటే కొన ఊపిరితో ఉన్నవాడిని ఊపిరి తీసేస్తే ముక్తి, ఇక కనీసం మరణయాతన నుండైనా ముక్తి, ఇక ఊగడు అంటాడు. యుద్ధ క్రీడ అది. అంతగా యుద్ధాన్ని ఇష్టంగా ఆస్వాదించాలంటే ఆ యోధులకి అంతకంటే ఎక్కువగా మాతృదేశం పట్ల ప్రేమ, స్వాతంత్రం పట్ల మక్కువ ఉండాలి. అచ్చంగా ముంబై ముట్టడిలో పాక్ తీవ్రవాదుల్ని మట్టుబెట్టడానికి వెళ్ళిన కమాండోలు ఆపరేషన్ పూర్తయి, ఇది 26/11 నవంబర్ 26 జరిగిందండి 2008లో. దాని తాలూకు ముంబై ముట్టడి, దానికి ఉన్న లొసుగులు అవి నా ఫేస్బుక్ పేజీ మీద కంటిన్యూషన్ రాశాను, అమ్మఒడి బ్లాగ్లో కూడా ఉన్నాయి. కాబట్టి అప్పుడు వెళ్ళిన కమాండోలు ఆపరేషన్ పూర్తయి ఢిల్లీ తిరిగి వెళ్ళాక, సార్ మేము వచ్చేసాం అంటూ తమ పై అధికారికి నవ్వుతూ రిపోర్ట్ ఇచ్చినట్లుగా. ఇంకా ఒక చెవి తెగిన కమాండో అది తమ పై అధికారికి చూపిస్తూ, సార్ ఇక నా భార్య నా చెవి మెలివేయలేదు, సంతోషిస్తున్నా అంటే, మరో కమాండో, మిత్రమా రెండవ చెవి ఉన్నది, జాగ్రత్త సుమా అని చతురోక్తి విసిరేటంతగా. ఇలాంటి మరో సన్నివేశమే యుద్ధ రంగంలో దళపతి అతడి కుమారుల సంవాదాలు. శత్రువుని దునుమాడి, చూసావా నా సత్తా అని పుత్రుడంటే, నీకు ఈ విద్య నేర్పింది నేనేగా అంటాడు అతడి తండ్రి. మరో సందర్భంలో అతడి స్నేహితుడు కూడా, నువ్వేనాడు ఒప్పుకున్నావు గనక అంటాడు ఇతడు. అలాగా నువ్వేనాడు ఒప్పుకున్నావు గనక అని పరిహాసాలు ఆడుకుంటూ ప్రాణాపాయమైనటువంటి రణాన్ని
అనురక్తితో ఆస్వాదించే క్రీడగా పోరాడటం. ఎన్నడూ తనని మెచ్చని తండ్రి మనం సాధించాం అంటూ మెచ్చినందుకు ఆనందంగా చూస్తున్న కుమారుడు అదే ఆఖరి క్షణమై తండ్రి జాగ్రత్త చెప్తుండగానే తల ఉత్తరించబడి పెనువృక్షం నేల కూలినట్లుగా కుప్ప కూలిపోగా ఆ దృశ్యం చూసిన తండ్రి కళ్ళల్లో బాధ, దుఃఖం, ఆ సన్నివేశంలో దళపతి పాత్రధారి చూపిన నటన, కళ్ళల్లో పలికించిన భాష సజీవమైనవి. ఇది రాసినప్పుడు నాకు తెలియదండి ఆ దళపతి అనుభవించిన గర్భశోకాన్ని తదుపరి 1 ఏడాదిలో నేను అనుభవిస్తానని. ఇది 2010లో రాశాను. నా పాప అప్పటికి 10th రాయడం కోసం నేను ప్రైవేట్గా రాయించుకున్నాను. నంద్యాలలో నల్లమలై స్కూల్ అని దాంట్లో చేర్చాను. స్కూల్కి వెళ్ళి వస్తుంది. ఆమె స్నేహితులు ఎవరో 2012లో భూమి అంతరించిపోతుంది, ప్రళయం వస్తుందంటూ ఒక సినిమా వచ్చింది. అది సూపర్ డూపర్ హిట్. చూడమన్నారని అది చెవి నీళ్ళు కట్టుకొని చెప్తున్నారు. చూద్దాం డాడీ ఒకసారి అని అంటే ఒక ఆదివారం వెళ్ళి తీసుకొచ్చాం. ఆ సినిమా డొక్కు మాకు నచ్చలేదు. కానీ దానిలో ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఉన్నది, మన్నించాలి 300 యోధులు ఉన్నది. అది చూసి మాత్రం మేము కేరింతలు కొట్టాం. అప్పుడు నేను రాసేటప్పుడు భావావేశపు వేగంలో మనస్సు వేగాన్ని చెయ్యి అందుకోలేదు కదండి. గీకినట్టుగా కోడి గీకినట్టుగా వేగంగా రాసేసేదాన్ని. ఆ తర్వాత క్లాసులు చెప్పుకోవడానికి వెళ్ళిపోయేదాన్ని. దాంతో నా భర్తకు అది టైప్ చేయడం చాలా కష్టంగా ఉండేది, చాలా తప్పులు వచ్చేవి. దాంతో నా పాప ఇది తనకి ఫెయిర్ చేసి ఇచ్చేది వాళ్ళ తండ్రి గారికి. తను అన్నది కూడాను, ఇంత పెద్ద పనిలో నాకేమీ భాగం లేదా అనుకున్నాను మమ్మీ, ఇది నాకు ఫెయిర్ చేసే పని ఇచ్చావు, థ్యాంక్ యూ అంటూ నన్ను కౌగిలించుకొని ఎంత కృతజ్ఞత చెప్పిందో. అలాంటి పాపని ఈ మానసిక యుద్ధ తంత్రాలతో ఆమె బలాలు బలహీనతలు ఏమిటో ఆ స్కూల్లో హిప్నాటిస్ట్ వచ్చి ఆమెను హిప్నటైజ్ చేసి తెలుసుకున్న రీత్యా నేను పసిగట్టలేకపోతే ఆమె బలహీనత ఎంతో. కాలేజీ వాళ్ళు తనకి కవర్ అవ్వని సిలబస్ని ఆమె దీని మీద క్లెవర్నెస్ మీద నువ్వు మొద్దువి అన్నట్లుగా అవమానించి బెంచ్ మీద నిలబెడితే 1 hour అంతా తను వచ్చి నన్ను ప్రొటెక్ట్ చెయ్యి, వచ్చి చెప్పు మేనేజ్మెంట్కి అని అంటే ఇదే వంక పెట్టుకొని నిన్ను మళ్ళీ వేధిస్తారమ్మా, యూ సాల్వ్ యువర్ ప్రాబ్లం అంటే తన ఫ్యాన్కి ఊరి పెట్టుకొని తన ప్రాబ్లమ్ని తను సాల్వ్ చేసుకుంది. ఈ దళపతి అనుభవించిన గర్భశోకాన్ని, సందీప్ ఉన్నికృష్ణన్ మరణాన్ని అనుభవించిన ఆ గర్భశోకాన్ని అనుభవించినటువంటి ఉన్నికృష్ణన్లని ఆ దళపతిలో చూస్తాం. ఇది రాసేటప్పటికి నాకు అది తెలియదు కాబట్టి కూడాను ఆ దళపతి తదుపరి యుద్ధరంగంలో తనని బల్లెంతో కడుపులో పొడిచినటువంటి జెక్సిస్ సైనికుడిని ఆ బల్లాన్ని మరింత తన కడుపులోకి లాక్కొని వాడు తన చేతికి అందుబాటులోకి వచ్చేంత కత్తితో మెడ నరికేస్తాడు. అది అతడు చూపించిన ప్రతీకారేచ్ఛ. నేనైతే ఆ ప్రతీకారేచ్ఛ దగ్గర కూడా లేనండి. నాకు వ్యక్తిగతంగా ఎవరు ఏది చేసినా, ఇంక్లూడింగ్ మై హస్బెండ్స్ డెత్ అండ్ మై డాటర్స్ డెత్, అది నా పూర్వజన్మ కర్మఫలం అనుకుంటాను. కానీ గీతాంజలు లాంటి అమ్మాయిల్ని, పసిబిడ్డలకి తల్లుల్ని, ఎందరో పసిబిడ్డల్ని బలి తీసుకున్న వాళ్ళని సంరక్షిస్తున్న చంబాల్ని, డ్రామోజీ గాడి వలయాన్ని ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేయను. ఇదే నా ప్రతీకారేచ్ఛ. మళ్ళీ కొనసాగిస్తున్నానండి. పుత్ర వియోగంతో చింతిస్తున్నావా అన్న లియోనైడస్ ప్రశ్నకు చింత, ప్రతీకారం తప్ప వేరే ఆలోచనేది లేదు అంటాడు దళపతి. మాతృదేశ రక్షణకై ప్రాణాలు అర్పించాడు నా కుమారుడు. ఆ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అంటాడు. నేనైతే విజయం కోసం ఎదురు చూస్తున్నాను. నా పాపని నా చుట్టూ ఉన్న అందరిలో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్ అండ్ ఏజ్, ఆడ మగ చిన్న పెద్ద అన్న తేడా లేకుండా నా చుట్టూ ఉన్న అందరిలో నా పాపని చూస్తున్నాను. భగవంతుడిలో నా భర్తని చూస్తున్నాను. కాబట్టి నేను ఆ క్షణం కోసం ఎదురు చూడడంలా, ఇది నా మరుజన్మ.
ఆదిలక్ష్మిగా నా జన్మ పూర్తయింది కాబట్టి విజయాన్నే చూడాలనుకుంటున్నాను. ఒకవేళ నా కర్మఫలం రీత్యా నా ఆయువు తీరి ఈ శరీరం పడిపోతే నా భావితరాలు ఆ విజయాన్ని చూస్తాయి అనుకుంటాను. అంటే నా ప్రియ పుత్రులు చూస్తాయి అనుకుంటాను. ప్రతీకారేచ్ఛ కూడా, అంటే భౌతికంగా తల నరికే ప్రతీకారేచ్ఛ నా దగ్గర లేదు. కుట్రల్ని ఎక్స్పోజ్ చేయడమే లక్ష్యంగా అది నిష్కామంగా చేస్తున్నాను. అలా అన్న ఆ దళపతి మర్నాడు యుద్ధంలో రక్తపిపాసిలా శత్రువులను చీల్చి చెండాడతాడు. ఎందుకంటే అది వాళ్ళ ఆయుధాలు, రక్తంతో యుద్ధం, మాది మెదళ్లతో యుద్ధం. కానీ ఈ కత్తులతో యుద్ధం కూడా, బడిసెలతో, ఈటెలతో, బాణాలతో యుద్ధం కూడా ఎలా మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధానికి సరిపోలుతుందో నేను మీకు వివరిస్తానండి ఈ సీరియల్ వీడియోల్లోనే. దీని గురించి చెప్తూ వ్యాఖ్యాత, ఆ రోజు స్పార్టన్ల విజయానికి చెందినదే అయినా శ్మశాన నిశ్శబ్దం అంటాడు వ్యాఖ్యాత. ఎందుకంటే 300 మందిలో ఒక్కరిని పోగొట్టుకున్న దుఃఖమే. అది దళపతి కుమారుడు పోరాడి మరీ గెలిచి మరీ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇక అందుకే వాళ్ళు అనడం కూడా, మా పయనం దేశం కోసం, స్వాతంత్రం కోసం, సహజీవనం కోసం అంటూ ప్రకృతితో సహజీవనం మరి బయలుదేరి స్వచ్ఛందంగా నిర్ద్వంద్వంగా పోరాడి ఒక మహోన్నత లక్ష్యం కోసం కొడుకు ప్రాణాలు అర్పిస్తే ఆ వ్యధ, క్షోభ ఎలా ఉంటాయో, అయినా వెనుకడుగు వేయని దీక్ష ఎలా ఉంటుందో సందీప్లని పోగొట్టుకున్న ఉన్ని కృష్ణల్ని అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు నన్ను చూసినా మీకు అర్థమవుతుంది. నాకు మరో కొడుకు ఉంటే అతన్ని పంపడానికి సిద్ధమే అనే వీర జవాన్ల తల్లిదండ్రులను అడిగితే తెలుస్తుంది. అశోక చక్రలు, పరమవీర చక్రలు వంటి అవార్డుల కోసం సైనికులు ప్రాణాలు అర్పించరు. అది ఈ మోడీ లాంటి మోసగాళ్ళు ఇచ్చే అవార్డుల కోసం ఎవ్వరూ ప్రాణాలు అర్పించరు. దేశ గౌరవం కోసం, మోడీ కాకపోతే మన్మోహన్ సింగ్, లేకపోతే బార్ గర్ల్ సోనియా, ఇలాంటి వాళ్ళు ఇచ్చే పరమవీర చక్రాల కోసం ఎవరు ప్రాణాలు అర్పించరండి. ఎందుకు ప్రాణాలు అర్పిస్తారంటే దేశ గౌరవం కోసం, దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పిస్తారు. తాము పోయాక అచ్యుతానందలు, మన్మోహన్లు, సోనియాలు ఇచ్చే అవార్డులు, కితాబులు వారికి లెక్క కాదు. యుద్ధ భూమిలో అవేవి గుర్తుకు రావు. ఇక్కడ చిన్న ఉదాహరణ చెబుతాను. గత నెలలో రాష్ట్ర రాజధాని నగరంలో వైమానిక దళానికి చెందిన, అంటే అప్పటి హైదరాబాద్ అండి, కార్యక్రమాలు కొన్ని జరిగాయి. ఆ సందర్భంగా ప్రసారమైన డీడీ కార్యక్రమంలో వైమానిక దళ అధికారి, ఆయన పేరు స్పష్టంగా ప్రసారం చేయబడలేదు. ఎందుకంటే డీడీ కార్యక్రమాలలో గుర్రని వస్తూ ఉంటుంది కదా. మేమైతే ప్రైవేట్ టీవీలు, ఈటీవీలు, ఎన్టీవీలు ఏవో అప్పటికి ఏవేవి ఉన్నాయో అవేవి చూసేవాళ్ళం కాదు, డీడీ ఒక్కటే చూసేవాళ్ళం. అందులో ఆయన తమ గురించి చెబుతూ జీతపు స్కేలు, అంటే ప్యాకేజీలు, సౌఖ్యాలు, ఇలాంటి ఆలోచనలు ఉంటే ఈ రంగంలోకి రావద్దు. సాహసం, థ్రిల్, దేశం కోసం పని చేయడంలో ఆనందం, ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఇది చక్కని జీవితం అన్నాడు. ఆ ముఖంలో ఎంతో దీప్తి, తృప్తి. కోట్లు పెట్టినా కొనలేని తృప్తి ఏ అంగళ్ళలో దొరకదు కదా. అవును, మనం జీవించేది ఆనందం కోసం. ఇష్టమైన తిండి తింటే, ఒక విజయం సాధిస్తే, ఒక వస్తువు కొంటే ఆనందం. ఈమె నా భార్య, వీళ్ళు నా పిల్లలు అనుకుని వాళ్ళని సంరక్షించడం గృహస్థుకి ఆనందం. అలాంటి చోట ఇది నా దేశం అనుకుని మాతృభూమి రక్షణ కోసం పోరాడటం సైనికుడికి ఆనందం. ఇది నా దేశం, ఇది నా మతం, ఇది నా సంస్కృతి అనుకునే స్థితికి ప్రతి పౌరుడు ప్రయాణిస్తే అప్పుడు ఆ దేశం స్వర్గధామం, సురక్షితం. దాన్నే స్పార్టన్లు చూపించారు. స్పార్టన్ల మీద మత పెద్దలు, మంత్రి, అతడి అనుయాయులు కుట్రలు చేయకపోలేదు. జెక్సిస్ దూతలతో లాలూచి పడిన స్పార్టా మంత్రి తెరాస్ మత పెద్దలకి, జెక్సిస్ దూతలకి నడుమ మధ్యవర్తిగా, లెయిజాన్గా వ్యవహరించాడు. నకిలీ కణిక వ్యవస్థ
నంబర్ 10 వర్గము అంటే డ్రామోజీ గడే వంశ పారంపర్య గూఢచర్య వర్గం ఇలాగే పనిచేస్తుంది. ఒక వ్యక్తిని, ఒక గుంపుని ప్రభావపరచాలంటే వాళ్ళకంటే పైవాణ్ణి ముందుగా లోబరుచుకొని అతన్ని మధ్యవర్తిగా నియోగిస్తుంది. అందుకోసమే నీచులని, అవినీతి పరులని పైకి తీసుకెళ్ళి అందున పడక విషయంలో అవినీతి పరులని మరింత ప్రిఫర్ చేసి అధికారంలో కూర్చోబెడుతుంది. అంటే ఒక ఉద్యోగిని ప్రభావపరచాలంటే సామధాన భేద దండాలలో ఏది ఉపయోగించి ప్రభావపరిచినా అందుకు పై అధికారి ప్రమేయము, మధ్యవర్తిత్వము జోడించబడుతుంది. అప్పుడే అదే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చూపిస్తోంది. నిజానికి 300 యోధులు సినిమాలో స్పార్టన్లుగా వ్యవహరించబడింది కేవలం స్పార్టాకి సంబంధించి మాత్రమే కాదు, స్వేచ్ఛని కోరే ఏ దేశానికైనా ఇది వర్తిస్తుంది. కార్పొరేట్ బానిసత్వంతో పాటు ఏ బానిసత్వాన్నైనా వ్యతిరేకించే, దోపిడీని ప్రతిఘటించే ప్రతి దేశానికి, ప్రతి సమాజానికి స్పార్టా ప్రతీక. పాకిస్తాన్లో ప్రస్తుత ఐఎస్ఐకి, మాజీ సైనిక అధికారులకి, తాలిబాన్లకి వ్యతిరేకంగా ప్రతిఘటించ అభిలషించే పాకిస్తానీయులు స్వల్ప సంఖ్యలోనే ఉండొచ్చు, కొరియన్లు స్వల్ప సంఖ్యలోనే ఉండొచ్చు, చైనీయులు స్వల్ప సంఖ్యలోనే ఉండొచ్చు. కానీ పాకిస్తాన్ గడ్డ పట్ల నిబద్ధత గల ఆ స్వల్ప సంఖ్యలోని పాకిస్తానీలతో సహా ఏ దేశమైనా స్పార్టాకి ప్రతిరూపమే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం నుండి నెంబర్ 5 వర్గంలో పనిచేస్తున్న వాళ్ళు స్పార్టన్ యోధులకి ఆత్మస్వరూపులే. ఈ సినిమాలో మరొక రసవత్తరమైన గొప్ప సన్నివేశం జెక్సీస్ లియోనైడస్ల సంభాషణ. ఆ సింహం లియోనైడస్ జెక్సీస్ అనేటటువంటి జగజ్జేత కావాలని కోరుకునే ఒక కుట్రదారుడు, ఒక నపుంసకుడు, స్త్రీలాగా అలంకరించుకున్న ఒక నపుంసకుడి వంటి క్రూరుడితో, మానవత్వం మచ్చుకైనా లేనటువంటి ఒక కుట్రదారుడితో ఎలా మాట్లాడతారో ఆ సంభాషణ ఈ మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధాన్ని ఎంతగా విశదీకరిస్తుందో తదుపరి వీడియోలో పంచుకుంటానండి. ఇప్పటికే నిడివి ఎక్కువైపోయింది, జీవన వేగం ఎక్కువైన చోట ఇంత టైం స్పేర్ చేసి చూడడం మీకు కష్టసాధ్యమే, నేను అర్థం చేసుకోగలను. అయినా తప్పదు కాబట్టి ఈ వీడియోలు కొంచెం నిడివితోనే ఇస్తున్నాను, పరిశీలించవలసిందిగా విజ్ఞాపన చేస్తూ, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది truth of either spying or spirituality up to the roots of the society as well. Support me financially also to win this war with wisdom as weapon. www. ప్రపంచ ప్రశాంతత కోసం, ప్రకృతి ప్రశాంతత కోసం, సర్వ ప్రాణికోటి ప్రశాంతమైన మనుగడ సాగించేటందుకోసం, మన భావి తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోవాల్సిందిగా కుల మతాలకి, రాజకీయాలకి అతీతంగా సామాన్యులందరినీ స్వాగతిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రియపుత్రి పుత్రులారా.